ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక మొదలు పెట్టమ్మా. ఇంకో మాట, నీకు ఎవ్వరూ సహాయం చేయకూడదు. ఈమెకు నువ్వేమవుతావు తల్లి? చెల్లెలి స్వామి. మీ అక్కతో పాటు నువ్వు వెళ్ళొచ్చు, కానీ సహాయం చేయకూడదు. అగ్నిగుండం దగ్గరికి వెళ్ళగానే ఈ శంఖారావాన్ని ఆ శివయ్యకు వినపడేలా ఊదమ్మా. మొదలు పెట్టమ్మా. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. దీక్ష చేస్తున్నావా? నా ప్రయత్నాలన్నీ నువ్వు సుందరిలాగా వచ్చి చెడగొట్టావు. అలానే నీ ప్రయత్నాలు చెడగొట్టి నువ్వు దీక్షలో ఉన్నప్పుడు నీ దీక్షను చెడగొడతాను. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఏమిదక్క? గాజు పెంకులు. అక్క నమ శివాయ. ఇప్పటిదాకా ఎక్కడే ఉండాలమ్మా. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. అవునత్తయ్య, అసలు ఈ గుళ్ళో ఎక్కడున్నాడో ఏంటో. అయినా అన్నయ్య ఎక్కడ ఉండుంటాడు. వాసు వెళ్ళండి, వెళ్ళి కన్నయ్య ఎక్కడున్నాడో వెతకండి. అలాగే అమ్మా. బాలా అత్తయ్య, మనం ఇటు వెతుకుతాం. బాలా 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 బాలా. కన్నయ్య కన్నయ్య.
చేద్దాం అనుకుంటున్నావు కదా. ఈ భస్మంలో కెమికల్ పౌడర్ కలిపాను. ఇది నువ్వు రాసుకుంటే ఆ అగ్నిగుండంలోకి వెళ్ళగానే ఈ కెమికల్ వల్ల అగ్ని నీకు అంటుకొని అక్కడే నిన్ను దహించి వేస్తుంది. అమ్మా, అగ్నిగుండంలోకి వెళ్లే ముందు కాళ్ళకి శివభస్మం రాసుకొని అప్పుడు అగ్నిగుండం దాటాలి. ఇదేంటి, ఆ అమ్మాయి అగ్నిగుండం లోపలికి పసుపు నీళ్లు మీద పోసుకోకుండా వెళ్తుంది? సుందరి, 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 పసుపు నీళ్లు పోసుకొని అగ్నిగుండం దాటాలంట. లేకపోతే ప్రమాదం అంట. అందుకే తీసుకొచ్చాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ. అలా కాదు, ఆ శంఖ పెట్టివు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.